ఎక్కడికి వచ్చాను తెలుసా? నిజంగా ఓ మై గాడ్ అసలు లోపలికి వెళ్ళి అడుగుదాం రండి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, మీకు తెలుగు వచ్చా? వచ్చు. ఓకే స్టోర్ మూవీ పేరు చెప్పండి. దీని మీనింగ్ తెలుసా? బా ఇంకా మేము వెళ్తాం ఇంకా. సరే ఇక్కడ చెప్తా, నా బిజీ ఉంటుంది కానీ. తెలుగు వచ్చా నీకు? అన్నొచ్చు నాకు. ఇదేం చదువు? పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ తెలుసా? తెలియదు, మీరు చెప్తే తెలుసుకుంటా. దీనిలో ఒక పద్మం ఉంటుంది. మీరున్నారా ఆ మూవీలో? నేను ఉంటాను కానీ మీరుంటే చూస్తాం మూవీస్, వేరే వాళ్ళు ఉంటే చూడం. ఈ మూవీలో నేను ఎట్లయినా ఉన్నా, అందరూ చూడండి, నాది మంచి రోలే. ఏంటంటే దీని మీనింగ్ తెలుసా నీకు? చెప్తారా? అంటే మహాభారతం అలాంటివి చూసావా? మహాభారతం తెలుసా? విన్నా. విన్నావని చదువు. బాలుగారు ఏందండి మీ బాగా చెప్తారు. మీరైతే ఈ మూవీ కంపల్సరీ చూడండి. 19 రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను పట్టుకున్నాను. స్మార్ట్ ఉన్నాడు, బాలుకి నచ్చావు కదా. ఏ కండల్ రాజు చెప్పింది అడుగు. అరే కాదు, ఎగ్జాంపుల్ చెప్తా. నీకు తెలుగు వచ్చు కదా? రాదు. రాదని తెలుగులో ఎలా చెప్పావు? ఐ డోంట్ నో తెలుగు. వచ్చు. ఇంగ్లీష్ ఏమీ రాదా? ఏది రాదు. ఏమీ రాదా? రాండ్రా. ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా గ్రేట్. పద్మవ్యూహం అంటే తెలుసా? తెలుసు. అర్థం ఏంటి? ఒక సినిమా ఉంటుంది చూడు, అదే మా హీరో ఆ మూవీలో. నేను దాంట్లో హీరోని కాదు, ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసింది. కాదు, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా నా కోసం ఏదో కవిత్వం చెప్తాడంట కుర్రాడు, విందాం. ఆగండి. కవిత్వం కాదు, కొటేషన్ అంట. I am the raindrop and I am falling for you. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతున్నావా? ఎందుకు కావాలి? ఇప్పుడే కదా ఫాలోయింగ్ ఫర్ యు అన్నా. సరే ఫాలో అవ్వద్దులే కానీ మూవీ అయితే చూడు. హాయ్. హాయ్. నీ పేరేంటి? ఇటు పెట్టు. హ్యారీ. హ్యారీ పోటర్ అంట. చెప్పు. సో నీకు పేరు చదువు, వెనకాల ఏముంది? చెట్టు వెనకాల. తెలుగు రాదా? అందుకే హ్యారీ అని పెట్టుకున్నావా? హరి అని పెట్టుకోకుండా హరి అని పెట్టుకోకుండా. సో పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా నీకు? తెలీదా? సరే నీకు టికెట్ క్యాన్సిల్ అయితే. మీకు తెలుసా? తెలుసు. ఏంటిది? రామాయణంలా ఒక భాగం. ఏ భాగము ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నా, పేరు గుర్తొచ్చి మాట్లాడుతున్నా. చక్రధారి అంటే తెలుసా? ఎవరో అంటే ఒక గాడ్ నేమ్ చక్రధారి. అంటే నేను క్లూ ఇస్తాను. రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి. ఎవరు ఈ నలుగురిలో చెప్పగలవా? రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయుడు. చెప్పగలవా? ఏమో ఐడియా. రాముడు అనుకుంటా. రాముడు అంట. చక్రధారి అంటే రాముడు అంట. రాముడా చక్రధారి అంటే? కృష్ణుడా? మరి తెలియదన్నావు. కృష్ణుడా? ఏముంది వెనక? హాయ్. హలో, నీ పేరు? కావేరి యాదవ్. కావేరి యాదవా? ఓకే. ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? టీకేఆర్ కాలేజ్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా. సో నా షర్ట్ వెనకాల నేమ్ ఏముందో చదువు ఒకసారి. చదవండి. పద్మ వ్యూహంలో చక్రధరి. చక్రధారి అంటే ఏంటి తెలుసా? పద్మ వ్యూహం అంటే అభిమన్యుడు చేసేది. ఏం చేస్తాడు? అభిమన్యుడు లోపలికి వెళ్తారు, చక్రవ్యూహం లోపలికి, బయటికి రాలేకపోతాడు. దారి తెలియదేమో. సో అదే స్టోరీని ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూసేలాగా, కలిసి చూసేలాగా ఒక మూవీ అనేది తీసారు. ట్రెండ్కి తగ్గట్టు 19th అట్లా రిలీజ్ ఉంటుంది. డేట్ ఫిక్స్ కల వెళ్ళి చూడండి.
సో హలో గాయ్స్, ఇప్పుడైతే మనం వచ్చి ఉప్పల్ మెట్రో స్టేషన్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు. వీళ్ళని మూవీ టైటిల్ గురించి అయితే అడుగుదాము, తెలుసో లేదో ఒకసారి. కమాన్. ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ గాయ్ ఉన్నాడు. సో ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు నా కోసం. ఫోన్ పెట్టేసి మరీ మనకు మూవీ కోసం చెప్తాడనమాట. హలో, హాయ్ అండి. మీ పేరు? శ్రీహరి. శ్రీహరి. ఓకే, నైస్ నేమ్ అనమాట. పద్ధతిగా ఉంది పేరు. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? మూవీ టైటిల్. యాక్చువల్లీ నేను హాస్టలర్. నేను మూవీ ఇంతవరకు చూడలేదు, ఎవరో హీరో తెలియదు. హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటే మూవీ టైటిల్ తెలియదు? అంత ఐడియా లేదు. పద్మవ్యూహం అంటే మూవీ రిలీజ్ గురించి విన్నా. ఒక హీరో, న్యూ హీరో అంట కదా. న్యూ హీరో గెస్. ఒకవేళ ఆ మూవీ హీరో మీ దగ్గరికి వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ హీరోని తీసుకొస్తే అది షాక్ అయితే ఉన్నాడు ఇక్కడనే. షాక్ అవుతారా? అదే హీరో అక్కడ ఉన్నారు. విన్నారంట, మూవీ హీరోని చూసారంట, కొత్త హీరోని విన్నారంట. సో మూవీ హీరోని తీసుకొస్తే పక్కన నిలబడితే ఏం చేస్తారంట? శ్రీహరి. చూసావా సాంగ్? మూవీ చూడలేదు. అదే మూవీ రిలీజ్ ఉంది, నెక్స్ట్ సాంగ్ చూసావా? సాంగ్ రిలీజ్ అయింది. చూడలేను. జస్ట్ ఇప్పుడే హాస్టల్ ఎగ్జామ్ కోసం అని బయటికి వచ్చిన, సెంటర్ చూసుకోవాలి కానీ. ఓకే, అదే టైం మీరు కొంచెం కొంచెం కలుస్తాను. సాంగ్ రిలీజ్ అయింది అంటే వినలే, హాస్టల్లో ఉంటాయి కదా. పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రిలీజ్ ఎప్పుడన్నా పక్కా చూస్తాను, ఎందుకంటే 8కి ఎగ్జామ్ అయిపోతుంది. మీరు రిలీజ్ చూస్తాను. హాయ్, హలో, మీ పేరు? సుధాంశు. సుధాంశు. సుధాంష్. నైస్ నేమ్, బాగుంది, కొత్తగా ఉంది పేరు. సో మీకు ఇది చదవండి, షర్ట్ మీద ఏముందో చదవండి, తెలుగులో రాసి. పద్మ వ్యూహంలో చక్కదనాన్ని. ఆ? పద్మవ్యూహంలో చక్కదనాన్ని. చక్రధనాన్న ఇక్కడ చదవండి, వెనకాల పెద్దగా రాసింది కదా. చక్రధారి. తెలుసా పద్మవ్యూహం అంటే? ఐ హర్డ్ బట్ ఎగ్జాక్ట్లీగా నాకు తెలియట్లేదు. ఐ హర్డ్ సమ్వేర్ బట్ ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. చక్రధారి అంటే ఏ గాడో తెలుసా? విష్ణుడా? విష్ణుడు రైట్. విష్ణుడా? అంటే కృష్ణ. ఆ? కృష్ణ. కృష్ణుడు. విష్ణుడు కాదు. కృష్ణుడు. కృష్ణుడు. కానీ మన సినిమాలో చక్రధారి మాత్రం కృష్ణుడు కాదు, ఆయన అన్నమాట, హీరో. సుధాంశు. సుధాంశు. Yes. నైస్ నేమ్. What's your name? ప్రవీణ్. ప్రవీణ్. ప్రవీణ్ రాజ్ కుమార్. కృష్ణ అంటున్నారు నీకు. మూవీ చూడు ఫ్రెండ్స్తో వెళ్ళి. ఎగ్జామ్స్ ఏం అయిపోయి. చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, Yeah. విన్నావా పద్మవ్యూహం అని, చక్రధారి అని? నో చూస్తా. Yeah. మంచి మూవీ పద్మవ్యూహంలో చక్రధారి. Sure, ఓకేనా? sure, sure. చూడాలి, Sure, ఫ్రెండ్స్ పక్కా. తీసుకెళ్ళి చూడు. Sure. థ్యాంక్ యూ సుధాంష్. Yes. థ్యాంక్ యూ. హలో, హాయ్. హాయ్. ఏం పేరు? రవికుమార్. రవికుమారా? ఏం చదువుతున్నావు? జాబ్ చేస్తున్నాను ఎక్కడ? బంజారా హిల్స్లో. బంజారా హిల్స్లోనా? అందరు రండి ఇక్కడికి. కమాన్. మీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్. మా మూవీలో హీరో పేరు కూడా ప్రవీణే అనమాట. సాయి పవర్. అటు నరేందర్ మోడీ గారు ఇటు రండి ముందుకి. మోడీ అమ్మ నెక్స్ట్ సీఎం. మోడీ గారు రండి, నరేంద్ర మోడీ గారు. ఓకే, నా షర్ట్ మీద ఒక నేమ్ ఉంది, అది చదవండి ఒకసారి. తెలుగు వచ్చా మీకు? పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీనింగ్? తెలియదు అంతా తెలుసుకుంటాం. ఎంత తెలుసు పోనీ? పద్మవ్యూహం అంటే తెలిసే కానీ చక్రధారి అంటే తెలియదు. అంటే చక్రధారి అంటే ఏంటి అసలు తెలీదా? ఐ డోంట్ నో. యు నోనా? యు ఐ డోంట్ నో. యు డోంట్ నో. మీకు తెలుసా? ఐడియా లేదు. పద్మవ్యూహం అంటే ఏంటి పోనీ? పద్మవ్యూహం అంటే ఒక సమ్ టైం ఏ యుద్ధం? దట్ అదే అంత వద్దులే. అంటే తినేమన్నా యుద్ధాలు చేస్తాడా? యుద్ధం అంటే బాహుబలిలో అలాంటి యుద్ధాలా? అంత కాకపోయినా ఫోన్ చూస్తూ చేస్తాడా యుద్ధాలు? ఫోన్లోనే చేస్తాడు. మోయే. సో చక్రధారి అంటే ఈ మూవీలో హీరో అన్నమాట, అక్కడ ఉన్నారు. సో రండి ప్రవీణ్ గారు రండి. చక్రధారి అంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు. సిగ్గుపడుతున్నాడు పద్మ అనే పేరు విని. పద్మ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్సా? చెప్పాలి వాళ్ళతో ఇంకేంటి విశేషాలు? ఇంకా చెప్పు, ఇంకేంటి? ఇంకేమంటే
మోడీ అమ్మాయిలు చూద్దాని వచ్చావా? సో ఇలా ఖాళీగా ఉండే అమ్మాయిలు చూసే బదులు 19th మూవీ రిలీజ్ ఉంది, వెళ్ళి చూడండి ఫ్యామిలీతో వెళ్ళి. గర్ల్ ఫ్రెండ్ లేరు కాబట్టి అట్లా చూద్దాం. మా మాట చెప్పే గౌక్కునే ఉందా? ఇద్దరు ఇద్దరున్నారంట. ఇద్దరు విడివిడిగా చూస్తే ఇద్దరు ఎవరో అడగండి జుట్టు పట్టి. ఒకరితో ఒక రోజు ఇంకో రోజు ఇంకొకరితో వెళ్తాం. అంతేనా? అంతే ఇంకా నరేంద్ర మిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఏం లేదండి. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి? ఆడవాళ్ళనండి. ఒక్క నిమిషం, పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? తెలియదండి. పద్మవ్యూహం తెలియదండి. వ్యూహం తెలియదండి. చక్రధారి తెలియదండి. అసలు ఇతనికి ఏమీ తెలియదంట. ఆను 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 నోట్లో వేలు పెట్టు. హాస్పిటల్కి వెళ్ళాలి మరి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఫన్నీ ఆన్సర్స్ వచ్చాయి మనకి. సో ఈ బంగారానికి మాత్రమే కొంచెం కొంచెం తెలిసింది. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూడండి, ఓకేనా ప్లీజ్. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనము పద్మవ్యూహంలో చక్రధారి అనే టైటిల్కి మీనింగ్ లేకపోతే ఎంతమందికి తెలుసు పద్మవ్యూహంలో చక్రధారి అన్న దానికోసం డెఫినేషన్ కోసం అని చెప్పి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాం. మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. సో వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం. స్టూడెంట్స్ ఉన్నారు, కనుక్కుందాము. చాలా మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్. సో వాళ్ళని వెళ్ళి కనుక్కుందాం రండి. మాటలు రావా? రావా? హాయ్. నేనేమి నీకు తిట్టలేదు, హాయ్ చెప్పాను. హాయ్ నీ పేరు అంటే అన్నోన్ పర్సన్స్ కదా. అయితే ఏమవుతుంది, మైక్ ఉంది కదా. దివ్య. ఇప్పుడు నేను నీకు అన్నోన్ పర్సన్, నువ్వు కూడా నాకు అన్నోన్ పర్సన్వే కదా. నేను నీకు హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పాలి కదా. దివ్యానా? ఓకే. కొత్తది మూవీ ఉందన్నమాట, పద్మవ్యూహంలో చక్రధారి. మూవీ టైటిల్ వచ్చేసి ఇదన్నమాట. సో నీకు పద్మవ్యూహం చక్రధారి అంటే తెలుసా? తెలీదు. తెలీదా నీకు? తెలీదు అస్సలు. పద్మవ్యూహం చక్రధారి అంటే ఎవరో కూడా తెలీదా? పేరు విన్నా కానీ అంత ఐడియా వస్తలే ఇప్పుడు. హాయ్, నీ పేరు? సౌమిత్. సౌమిత. ఓకే. ఒక కొత్త మూవీ ఉందన్నమాట పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహం అంటే నీకు అర్థం తెలుసా? అర్జునుడు కొడుకు అభిమన్యు మహాభారతంలో చనిపోయినది. చాలా మందిని అడిగామండి, ఇంత మాత్రం కూడా చెప్పలేపారు. చక్రధారి అంటే ఎవరు? చక్రధారి ఐడియా లేదు. ఐడియా లేదా? చక్రధారి అంటే కృష్ణుడు అనమాట అప్పట్లో. ఇప్పుడు వచ్చేసి ఈ మూవీలో చక్రధారి వచ్చేసి హీరో తను. రండి ప్రవీణ్ గారు. సౌమిత్ బ్రో. సౌమిత్. నేను కరెక్ట్గా చెప్పాడు ఆల్మోస్ట్. ఏంటి పద్మవ్యూహం గురించి చెప్పారా? కరెక్ట్గా చెప్పి మూవీ టికెట్ ఫ్రీ. టికెట్ ఫ్రీగా అయితే నెంబర్ తీసుకో. ఇందాక ఉన్నారు కదా ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళతో ఫ్రీగా వెళ్ళొచ్చు.